కూకట్పల్లి దీన్ దయాల్ నగర్ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది। ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు దీన్ దయాల్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు। జై బోలో దుర్గా మాతాకి। దీన్ దయాల్ నగర్ వాసులకు నమస్కారం। ముఖ్యంగా ఏమనగా మా ఈ గుడి నిర్మాణానికి కారణం మా బస్తీ గ్రామం ప్రతి ఒక్కరూ సహకరించి ఇంత నిర్మాణానికి పాల్పడ్డారు। మా బస్తీ వాళ్ళు సహకరించకపోతే ఈ గుడి నిర్మాణం అవ్వకపోతుండే। దీనికి కారణంగా బస్తీ వాళ్ళు చాలా సహకరించారు। మా సొంత నిధులతో పెడుతున్నా కూడా బస్తీ వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుండి ఏ దానికైనా సరే ప్రతి పనికి ముందుండి మేము చేస్తామనేసి ప్రతి ఒక్కరు సహకరించారు। ఈ ప్రతిష్ట 5 రోజుల కారణంగా 3 తారీఖు నుంచి 6 తారీఖు వరకు 2 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ప్రతిష్ట, 5 రోజుల ప్రతిష్ట, 2 తారీఖు 3 తారీఖు 4 తారీఖు 5 తారీఖు హోమాలు జరిగాయి। 6 తారీఖు రోజు పొద్దున 7:43 అమ్మవారి ప్రతిష్ట యంత్రం ప్రతిష్ట అయింది। రేపు అమ్మవారి కళ్యాణం పట్నాలు, ఎల్లుండి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు మరియు సాయంత్రం పూట పునఃప్రతిష్ఠ కొరకై ఈ యొక్క దుర్గా అమ్మవారి యొక్క ప్రతిష్ట ఆలయ నిర్మాణం కొరకై పిలిచారు। యాగ కృత స్మార్త వైదిక విధానంగా కూడా మనము ఈ యొక్క యంత్ర ప్రతిష్ట పాంచాయనిక దీక్షగా ఇప్పటివరకు కూడా చాలా మటుకు రోజు రోజుకి తగ్గిపోతూ త్రయాన్నికమే దీక్షగా వహిస్తున్నాం। కానీ ఇక్కడ చక్కగా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అలానే గ్రామస్తులందరూ కూడా చక్కగా కూడా దీక్ష వహించి పాంచాయనికం అంటే 5 రోజులు కూడా చక్కగా అమ్మవారికి ఏది తక్కువకుండా ఉత్సవంగా జరుపుకుంటూ వస్తూ ప్రథమ రోజు నుంచి మొదలగు అమ్మవారికి గణపతి పూజ, యాగశాల ప్రవేశ